ఇవాళ అసెంబ్లీలో హిల్ట్ పాలసీకి సంబంధించి చర్చించే అవకాశాలు ఉన్నాయి. హిల్ట్కి సంబంధించి పెద్ద ఎత్తున రాజకీయ విమర్శలు నెలకొన్నటువంటి క్రమంలో అసలు ఈ హిల్ట్ పాలసీ ఎలా ఉండబోతోంది, ఏంటి, వీటికి సంబంధించినటువంటి రెగ్యులరైజేషన్ అనేది దాని ప్రాసెస్కు సంబంధించి మేబీ ఇవాళ ప్రభుత్వం నుంచి ఒక క్లారిటీ సర్కార్ నుంచి క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముందుగా దీని పట్ల ఉన్నటువంటి ఆరోపణలు ఏంటి, విమర్శలు ఏంటి అనేది బీఆర్ఎస్ నేతల దగ్గర నుంచి తీసుకుందాం. ఈవెన్ బీజేపీ నేతలు కూడా వీటికి సంబంధించి మా దగ్గర సాక్ష్యాలు ఉన్నాయి, ఇన్ని లక్షల కుంభకోణాలు, అన్ని లక్షల కుంభకోణాలు ఈవెన్ బీజేపీ కూడా మాట్లాడినటువంటి క్రమం చూసాము. ముందుగా వీళ్ళ యొక్క ఆరోపణలు ఏంటి, విమర్శలు ఏంటో ముందుగా తీసుకుందాం. బీఆర్ఎస్ నేత నుంచి దిలీప్ రెడ్డి గారు, హిల్ట్ పాలసీ అంటే ప్రభుత్వం ఏదైనా తెస్తే ఇంత డబ్బులు సమకూరుద్దాం అని అనుకుంటే ఇబ్బంది పెట్టే పని పెట్టుకుందా బీఆర్ఎస్? ప్రజలకు డబ్బులు సమకూర్చి రాష్ట్ర సంపద పెంచుతా అంటే బీఆర్ఎస్కి ఎప్పుడు అబ్జెక్షన్ లేదండి. వాళ్ళ సొంత బ్రదర్స్ సంపద లేకపోతే కాంగ్రెస్ నాయకులు రియల్ ఎస్టేట్ చేస్తా అంటేనే మా ఇబ్బంది. ముఖ్యంగా హిల్ట్ పాలసీలోకి పోయే ముందు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ అనే ఒక పాలసీ తీసుకొచ్చారు. ఈ ప్రభుత్వం ఈ పాలసీ ద్వారా ఏం చేయబోతా ఉంది అంటే ఎస్ఆర్బై వాల్యూకి కేవలం 30% పైసలు కడితే మేము ఆ ల్యాండ్స్ ఇచ్చేస్తాం ఇండస్ట్రియలిస్ట్కి అన్నారు. ఇక్కడ వాళ్ళు టార్గెట్ చేస్తున్నది ముఖ్యంగా ఏంటంటే మూతబడ్డ ఇండస్ట్రీలు వారితో నయానో భయానో ఒక ఒప్పందం చేసుకొని వారికి ఉన్నటువంటి ల్యాండ్ను మల్టీ జోన్లో కన్వర్ట్ చేస్తా అన్నాడు. ఇక్కడ ఇండస్ట్రీని తీసి ఔటర్ రింగ్ రోడ్ పక్కకు తరలిస్తాడు లేదా సెకండరీ తరలించక ముందే ఇక్కడ దాన్ని మల్టీ జోన్ అంటే ఆడ నువ్వు అపార్ట్మెంట్ కడతావా లేకపోతే మాల్ కడతావా మీ ఇష్టం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీగా ఈరోజు మేము అడుగుతుంది ఏంటంటే ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి ల్యాండ్ను ఇక్కడ ఉన్న ప్రజలకు ఉపయోగించు అని చెప్తా ఉన్నాం. ఈరోజు 22 పారిశ్రామిక వాడలు ఉన్నాయి ఈరోజు హైదరాబాద్లో. ఈ 22 పారిశ్రామిక వాడలో ఉన్నటువంటి ఇండస్ట్రీలు అన్నీ తరలించాల్సిన అవసరం లేదు. గ్రీన్ ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా, కాలుష్యం లేని ఇండస్ట్రీలను తరలించాల్సిన అవసరం లేదు. ఏవైతే కాలుష్య కారకంగా ఉన్నాయో వాటిని కాలుష్య కాసరాగున్నటువంటి ఇండస్ట్రీలను హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ తర్వాత తరలించి ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ను ప్రజలకు ఉపయోగించమని చెప్తా ఉన్నాము. ఇంకా ఒకటి 5 లక్షల కోట్ల విలువ చేసే ల్యాండ్ను కేవలం 6,000 కోట్లకు మాత్రమే ఈరోజు ఇండస్ట్రియలిస్ట్కి ఇస్తాము అని అంటే దాన్ని ప్రభుత్వం అబ్జెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఇందులో గతంలో చాలా మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్న వాళ్ళు ఉన్నారు, పూర్తి స్థాయిలో వాళ్ళే అర్హులైనటువంటి వాళ్ళు ఉన్నారు ఇండస్ట్రీకి సంబంధించి కూడా. అంటే కొన్ని మాత్రమే ఈ విధంగా ఉన్నాయి. అయితే ఇక్కడ గతంలో వాళ్ళు తీసుకున్న ఆ టైంలో ఆ లెక్క ఏ విధంగా ఉంది, ఎంత ఉంది అనేది ఖచ్చితంగా ఒక అంచనా ఉంటుంది. సో వాళ్ళు ఇప్పుడు ఈ మార్కెట్ విలువకు ఇప్పుడు ఇమ్మంటే ఎలా పాసిబుల్ అవుతుంది? సో దానికి సంబంధించి ప్రముఖంగా విపక్షాలు చేస్తున్న ఆరోపణ కనిపిస్తోంది. ఇప్పుడు ఎవరైనా మీరైనా ఒకటి ఏదైనా కొనుక్కున్నారు, 10 ఏళ్ల క్రితం కొనుక్కుంటే ఒక రేట్ ఉంటుంది, దాని ప్రకారం ఉన్న దాంతోనే ఇప్పుడు మళ్ళీ ఏదైనా లెక్కలు ఏమైనా చూసుకుంటే సరి చేసుకుంటే ఉంటుంది. లేదు ఇప్పుడు మార్కెట్ రేటు పెరిగింది కదా అని చెప్పేసి ఈ రేటు ప్రకారం వాళ్లకు ఇవ్వడం అవుతుందా, వాళ్ళతో కట్టించడం అవుతుందా? ఒకటి మణికొండలో సపోజ్ ఒక వ్యక్తి 20 లక్షలకు 10 సంవత్సరాల కింద అపార్ట్మెంట్ కొన్నాడు అనుకోండి. ఇప్పుడు తను వేరే వాళ్ళకి అమ్మాలనుకున్నాడు అనుకుంటా, అదే 20 లక్షలకు ఆనాడు ఉన్నటువంటి మార్కెట్ వాల్యూతో నమ్ముతాడా? లేదంటే ఈరోజు 1 కోటి రూపాయలు నడుస్తుంటే ఈరోజు 1 కోటి రూపాయలకి ఇస్తాడా? సింపుల్ అండి. మేము అడిగేది 20 లక్షలకు కాదు నాయన, ఈరోజు ఉన్న కోటికితో లెక్క కట్టమని చెప్తా ఉన్నాం. అంతే సింపుల్. ఇంట్లో పెద్ద దాచేది లేదు, సింపుల్గా అర్థం కావాలంటే ఇది చెప్పినాం. ఇంకా ఒకటి వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారంటే టీజేఐసి అని ఇంకొకటి ఉంది, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇంకొకటి ఉంది. ఆ కార్పొరేషన్కి వాళ్ళు లెక్క ఉంటుంది కదా, ఇండస్ట్రీ భూములు వాల్యూ ఎంత ఉండాలి, ఎంత నిర్ణయించాలని చెప్పేసి దాని లెక్కనైనా తీసుకోవాలి కదా వీళ్ళు. ఆ లెక్క కాకుండా ఈ లెక్క కాకుండా సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎస్ఆర్ఓ వాల్యూలో 30% ఇస్తామంటే ఈరోజు 22 పారిశ్రామిక వాడాలో ఉన్నటువంటి భూముల విలువ 5 లక్షల కోట్లు. ఈ 5 లక్షల కోట్లను కేవలం 6,000 కోట్లకే గంపగుత్తగా ఇచ్చేస్తాం, రండి కారు చౌకగా అని అంటా ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలో ఎక్కువగా ఆంధ్ర ప్రాంతం వాళ్ళే ఉన్నాయి. మీరు కావాలంటే చూసుకోండి నాడు, ఎందుకంటే సమైక్య రాష్ట్రంలో ఎక్కువ వారి పెత్తనం నడిచో లేకపోతే వాళ్ళకు లోన్లు వచ్చో వాళ్ళ గవర్నమెంట్ల భూములు వచ్చో వాళ్ళందరూ ఇప్పుడు నువ్వు పక్కకు తరలించుడు కాదు, ఇక్కడ వచ్చినటువంటి పైసలను తీసుకుపోయి అక్కడ పక్కన ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎక్కడైతే ఉన్నదో ఏపీలో అక్కడ పెట్టుబడులు పెట్టే అవకాశం కూడా చాలా మెండుగా ఉన్నది. ఇంకా ఒకటి నిన్న ముంబైకి వెళ్ళిండు ముఖ్యమంత్రి గారు. ముంబైకి పోయి అక్కడ ఒక కంపెనీని బ్రోకరేజ్గా తీసుకొని హిల్ట్ పాలసీ పైన డిస్కస్ చేసి ఇక్కడ 300 కోట్లు వాళ్ళకి ఇచ్చి దీని అంతా ఎట్లా చేద్దాం ఏం చేద్దాం అని చెప్పి కన్సల్టెన్సీ కంపెనీని కూడా నేను ముఖ్యమంత్రి అప్రోచ్ అయ్యిండు. ఎందుకు అప్రోచ్ అయ్యాలని అడిగితే సింఘ్వి గారిని కలవడానికి అని చెప్పేసి ఒక వేగ్గా ఆరోపణ చేస్తా ఉన్నాడు. ఓకే, లక్ష్మీనారాయణ సార్, హిల్ట్ పాలసీకి సంబంధించి బీజేపీ నేతలు కూడా పలు విమర్శలు చేశారు.
ఏంటి మీ లైన్ ఏంటి? ఇందులో అవినీతి అనేది ఏ యాంగిల్లో కనిపించింది? ఇప్పుడు విలువైనటువంటి భూములు కాదు, ఇప్పుడు ప్రభుత్వం పరిశ్రమల కోసం ఇచ్చినటువంటి భూములు కదా. ఒకవేళ కాలుష్యం కారణంతో షిఫ్ట్ చేస్తుంటే ఏదైనా ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వం కదా, వ్యాపార ప్రభుత్వం కాదు కదా. నేను సంక్షేమం కోసం హైదరాబాదు మహానగరంలో ఇల్లు లేనటువంటి పేదలకు ఇల్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు కదా. మరి హైదరాబాద్ మహానగరంలో ఉన్నటువంటి ఇల్లు లేనటువంటి వాళ్లకు ఈ స్థలాలను ఇళ్ల కోసం ఎందుకు వినియోగించొద్దు? ఆల్టర్నేటివ్ ఇంకా అక్కడి దాకా ఆలోచించలే కదా లక్ష్మీనారాయణ సార్. ఇప్పుడు వాళ్ళకు 30% కాస్ట్తోని హ్యాండ్ ఓవర్ చేసే ఆలోచిస్తేనే కదా ఆ రకమైనటువంటి పాలసీ ప్రపోజల్తోనే కదా ఇప్పుడు ప్రభుత్వం ఉంది. ఇప్పుడు 30% కాస్ట్లీ ల్యాండ్స్ ఏవైతే నగరం మధ్యలో ఉన్నటువంటి పారిశ్రామిక వాడలకు సంబంధించినటువంటి వాటిని మీరు ఆల్టర్నేటివ్ పర్పస్ కు యూజ్ చేసేటప్పుడు చేసేదానికి అవకాశం ఇస్తున్నప్పుడు దానికి 30% డబ్బులతోనే ఇచ్చేటువంటి ఆలోచన చేస్తున్నప్పుడు వాటిని మరి పేద ప్రజల ఇల్లు ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవడానికి ఆ భూములను వాడండి. అది లక్షల కుటుంబాలకు హైదరాబాద్ మహానగరంలో ఉపాధి ఎత్తుక్కుంటూ వచ్చి అక్కడ కిరాయిలు కట్టలేని పరిస్థితిలో ఉన్న వాళ్లకు ఆ ప్రభుత్వం ఇల్లు ఇస్తామన్నది, ఈ ప్రభుత్వం ఇల్లు ఇస్తామన్నది, ఈ కళ నెరవేరడానికి దీన్ని ఎందుకు వినియోగించకూడదు? మీరు ఇచ్చిన సూచన బానే ఉంది. అంటే అవి తరలించిన తర్వాత ఆ భూములను పేదలకు కేటాయించాలి, పేదలకు ఇల్లు కట్టి ఇవ్వాలి. ఆ ప్రపోజల్ బాగుంది. కానీ ఈ హిల్ట్ పాలసీకి సంబంధించి బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఇందులో అవినీతి ఉంది అని ఆరోపణలు చేస్తున్నారు. ఇల్లు కట్టిస్తామని నిర్ణయం తీసుకొని అందరు అంగీకరిస్తారు, అన్ని పార్టీలు అంగీకరిస్తారు, అందరు ప్రజలు అంగీకరిస్తారు, అన్ని సామాజిక వర్గాలు అంగీకరిస్తారు. సంక్షేమం కోసం పేదవాడికి గూడు అనేటువంటిది ఒక ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చేటువంటిది, ఒక ధైర్యాన్ని ఇచ్చేటువంటిది. దిక్కులేని పరిస్థితుల్లో స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా దిక్కులేని స్థితిలో ఉన్నటువంటి వాళ్లకు గూడు ఇవ్వాల్సినటువంటి కర్తవ్యం ప్రభుత్వానికి కదా. ఈ పేరుతోని తుట్టిపోసేరు భూములు అప్పచెప్పే కంటే దిక్కులేనటువంటి వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? ఎందుకు దీని మీద చర్చించరు? ఇది మన కర్తవ్యం. ఒకసారి సతీష్ గారు ఈ హిల్ట్ పాలసీ తీసుకొచ్చి ముఖ్యంగా పెద్ద ఎత్తున భూపందేరానికి కాంగ్రెస్ తెరలేపుతోంది. లక్షల కోట్లు తన అనుచర వర్గానికి అనుయాయులకు మేలు చేసేటువంటి పాలసీయే ఈ పాలసీ అని అటు బీజేపీ బీఆర్ఎస్ రెండు ఆరోపణలు చేస్తున్నటువంటి క్రమంలో ముఖ్యంగా ఇందులో వాళ్ళు స్పెసిఫిక్గా చెప్తుంది ఏంటంటే పాత ఎస్ఆర్ఓ ప్రకారం ఎలా అలా మీరు రెగ్యులరైజ్ చేస్తారు ఏంటి అనేది క్వశ్చన్. హిల్ట్ పాలసీ అనేది హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి పారిశ్రామిక వాడలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఉన్నటువంటి ఆ పారిశ్రామిక వాడల ద్వారా హైదరాబాద్ అంతా పొల్యూషన్ అయ్యే అవకాశం ఉంది. మరో ఢిల్లీలా మారకముందే హైదరాబాద్ పరిసర ప్రాంతం కాకుండా ఔటర్ రింగ్ రోడ్ అవతల ఈ పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే వారు గతంలో ప్రభుత్వం వారికి అలకాట్ చేసిందో దాన్ని వారికి ఏ విధంగా వారికి అలాట్ చేస్తే బాగుంటుంది అనేది పటిష్టమైనటువంటి చట్టాన్ని ఈ రోజు అసెంబ్లీలో చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటుగా గతంలో బీఆర్ఎస్ ఏం చేసిందో మనందరికి కూడా బాగా తెలుసు. అది మాట్లాడితే మళ్ళీ ఇష్యూ డైవర్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా హైదరాబాదు నివాస యోగ్యమైనటువంటి ఒక రహితమైనటువంటి హైదరాబాద్ నగరంగా తీర్చిదిద్దాలనేదే ప్రజాప్రభుత్వం యొక్క ఉద్దేశం. దాంతోపాటు ఏదైతే మీరు బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడారో మా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎక్కడ కూడా దేని అవినీతి కూడా పాల్పడవలసినటువంటి మా ప్రభుత్వానికి అవసరం లేదు, ఆ ఆలోచన కూడా లేదు. ఎందుకు చెప్తున్నామంటే 2014లో కల్వకుంట్ల కుటుంబం యొక్క ఆస్తులు ఎన్నో ఇప్పుడు ఎన్నో యావత్ సమాజానికంతా కూడా బాగా తెలుసు కదా. దానికోసం ఎవరు కొట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో ఎవరు ఏడ్చుకుంటా పెడబొబ్బులు వెళ్తున్నారో సమాజానికంతా బాగా తెలుస్తూ ఉంది. ఆ విధంగా మనం దాని గురించి చెప్తుకెళ్లకుండా
హైదరాబాద్ తో పాటు ఇందాక మా లక్ష్మణ చెప్పిండు, ఏదైతే భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుపేదలు మధ్యతరగతి వాళ్ళు ఇప్పుడు ఏవైతే ఈ తీసుకున్న పొదుపు నిర్ణయం చేసుకున్నటువంటి- ఏ లొకేషన్స్ కు వర్తిస్తుంది? అంటే ఏవైతే సుమారుగా 22 నుంచి 25 ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి మూసాపేటలో కానీ, బాలనగర్లో కానీ, కాటేదాన్లో కానీ కొన్ని తరలించబడ్డాయి. ఇంకా కొన్ని ఉన్నటువంటి ప్రాంతాలు, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి కలుషితమైనటువంటి పారిశ్రామిక సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఔటర్ రింగ్ రోడ్ అవతల తరలించాలనేది ప్రభుత్వం యొక్క ఆలోచన. దానికి పరిశ్రమల తరపు నుంచి కూడా ఒక క్వశ్చన్ వినాల్సినటువంటి అవసరం ఉంది సతీష్ సార్. ఇప్పుడు మీరు 30%కే చేస్తున్నారు కావచ్చు, వాళ్ళకు రెగ్యులరైజ్ అవుతుంది కావచ్చు, ఇవన్నీ పక్కన పెడితే ఒకవేళ తరలించబడాలి, అక్కడ వాళ్ళని పంపించాలంటే వాళ్ళకి పెద్ద ఎత్తున ఖర్చు ఉండేటువంటి అవకాశం ఉంటుంది పరిశ్రమలకు. అంటే ఇక్కడ ఆ ఖర్చు కంటే ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యం కదా. ఒక సంస్థను ఏర్పాటు చేయడానికి ఆ యజమాని దాన్ని భరించవలసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ప్రజల యొక్క ఆరోగ్యం ముఖ్యం తప్పితే ఆ సంస్థ యొక్క ప్రయోజనం ముఖ్యం కాదు. ప్రజల శ్రేయస్సు కోసము ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి పాలసీ కాబట్టి దాన్ని ఏ సంస్థ కూడా ఆచరించవలసినటువంటి పరిస్థితి అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. సో కేంద్ర ప్రభుత్వం ఏదైతే మధ్యతరగతి కుటుంబాల నుంచి మధ్యతరగతి వాళ్ళు పోగు చేసుకున్నటువంటి సంస్థలన్నింటి కూడా ప్రైవేట్ పరం చేయొచ్చు మా లక్ష్మణ్ అన్నట్టుగా, కానీ ప్రభుత్వం విలువైనటువంటి దాన్ని ఖచ్చితంగా ఏదైతే డబల్ బెడ్రూమ్ అంటున్నారో, మేము గత ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురి చేసింది. మేము వచ్చిన తర్వాత హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 15,500 డబల్ బెడ్రూమ్ ఇళ్లను పంచినటువంటి పరిస్థితి. అట్లా ఏవైతే వాళ్ళు కట్టి వదిలేసిండ్రో అర్హులైనటువంటి వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పంచుతాం. ఇంకా అవసరం అనుకుంటూ కూడా కట్టి అర్హులైనటువంటి నిరుపేదలందరూ కూడా అందించే లక్ష్యమే మా ప్రజాప్రభుత్వం యొక్క లక్ష్యం. అంతేగాని ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ ఉద్దేశం కాదు. ఇప్పుడు హైదరాబాద్ చుట్టూ కాంగ్రెస్ కట్టిన ఇల్లు లేదు, పెట్టిన లేదు, పేర్చిన గూడు లేదు. దిలీప్ రెడ్డి గారు, ఇక్కడ సతీష్ గారు క్లియర్ గా చెప్పారు, మీరు కట్టి ఇవ్వకుండా ఉన్నటువంటి ఇండ్లను మేము వచ్చాక పంచడం జరిగిందని. అక్కడ కట్టించామని చెప్పలేదే వాళ్ళు? కట్టించామని చెప్పినండి, మేము ప్రభుత్వం కట్టించిందని చెప్పి మీరు ఒకసారి రివైండ్ చేయండి. లేదు లేదు, ఇవ్వకుండా వదిలేసిన అన్నటువంటి లైన్ పర్ఫెక్ట్ గా. ఇంకా ఒకటి వినండి, ఇక్కడ లాస్ట్ కి వరద మన మూసి బాధితులకు కూడా కేసీఆర్ గారు ఇల్లిచ్చారు. కానీ వాళ్ళకు మీరు ఒక్కటంటే ఒక ఇల్లు 2 సంవత్సరాలు దాటి 3వ సంవత్సరాలకు అడుగు పెట్టినా కట్టరు కూడా వీళ్ళ అది వాళ్ళ కమిట్మెంట్. ఇంకా ఒకటి హిల్ట్ పాలసీలో మీరు అడిగినట్టు అబ్జెక్ట్ ఇంకా ఒకటి హిల్ట్ పాలసీలో ఇప్పటికి కొందరికి 50 సంవత్సరాలు 100 సంవత్సరాలు లీజ్ చేస్తూ ఉంటారు. లీజ్ చేస్తూ ఉంటే వాళ్ళని మధ్యలో ఖాళీ చేయమంటే వాళ్ళు ఎట్లా ఖాళీ చేపిస్తారు అని చెప్పేసి మీరు అడిగిన వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. ఇప్పటి కాంగ్రెస్ కూడా ఈరోజు జరిగే చర్చలో దానికి సమాధానం చెప్తుందా లేదా ఇంకొకటి కాంగ్రెస్ ప్రతినిధి గారు చెప్పాలి. ఇప్పుడు 50 ఇయర్స్కి లీజ్ ఇస్తే లీగల్గా నేను 30 సంవత్సరాలు ఖాళీ చేయమంటే మీకు లీగల్ ఇష్యూ వస్తుందా రాదండి? ఇప్పుడు ఆ ఇష్యూ కూడా ఈరోజు కాంగ్రెస్ చెప్పాలి. ఇంకా మేము ఫస్ట్ నుంచి అడిగేది ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ను ఇక్కడ పబ్లిక్ పార్కులకు కానీ ఇండ్లకు కానీ లేకపోతే వారికి ఉన్నటువంటి అవసరాలకు ఏ విధంగా పబ్లిక్ అవసరాలకు మాత్రమే వాడుకోవాలి, మీరు రియల్ ఎస్టేట్కి వాడొద్దు అని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున ఈరోజు మేము చాలా క్లియర్గా చెప్తా ఉన్నాము. లక్ష్మీనారాయణ సార్ ఇప్పుడు చెప్పండి. ఇంతకుముందు మీరు చెప్తుంటే ఆపాను కదా, ఇప్పుడు చెప్పండి అంటున్నాను. ఏంటి బీజేపీ డిమాండ్ ఏంటి? ఏదైతే ఇది యూనిట్ వైజ్ ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుంది ఒకటి. రెండోది, ప్రభుత్వం ఆ రోజు ఇచ్చినటువంటి పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్ మారినప్పుడు ప్రభుత్వం టేక్ ఓవర్ చేసి వాళ్ళకి ఆల్టర్నేటివ్ ప్రొవైడ్ చేసి వాళ్ళ షిఫ్టింగ్ ఛార్జెస్ ఏదన్నా ఉంటే గవర్నమెంట్ బేర్ చేసి గవర్నమెంట్ ఒక పాలసీ ఏదైతే ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో పేదలకు ఇల్లు ఇస్తామన్నటువంటి హామీని అమలుపరచడానికి షిఫ్ట్ చేసినప్పుడు ఖాళీ అయినటువంటి 1000 ఎకరాల భూములను దానికి ఉపయోగించాలా, పేదలకు గూడు కల్పించాలా. ఇది భారతీయ జనతా పార్టీ. సతీష్ గారు ఇప్పుడు ల్యాండ్ కన్వర్షన్ కు సంబంధించి చాలా విమర్శలే వస్తూ ఉన్నాయి. హిల్ట్ పాలసీ అనేది బయటకు వచ్చినప్పటి నుండి ఈ పాలసీ ప్రకారం ముఖ్యంగా దీని వెనుక మీకు సంబంధించినటువంటి వాళ్ళే ఉన్నారు. ముఖ్యంగా మూతపడ్డటువంటి వాటినే టార్గెట్ చేసి అక్కడ
అంటే పాత ఎస్ఆర్ఓ ప్రకారం ఒక 30%కే కన్వర్షన్ ఇచ్చేసేసి దాని వెనుక ఉంటారు, పెద్ద ఎత్తున చేతులు మారేటువంటి అవకాశం ఉంది. మార్కెట్ వాల్యూ ప్రకారం చూసుకున్నా లేదంటే ఆ లెక్కలో పెద్ద ఎత్తున కాంగ్రెస్ లబ్ధి పొందాలని చూస్తోంది అనేదే ఇక్కడ ప్రధానంగా ఈ హిల్ట్ పాలసీకి సంబంధించి వస్తున్న విమర్శ. నేను ఇందాకనే చెప్పాను, మా ముఖ్యమంత్రి గారు కానీ సంబంధిత శాఖ మంత్రి శ్రీధరబాబు గారు కానీ ఆ రకంగా పాల్పడవలసినటువంటి అవసరం లేదు. ఇందాకనే కూడా ఎగ్జాంపుల్ చెప్పాను నేను. దాంతో పాటుగా మేము ఇందాక హైదరాబాద్లో ఇల్లు కట్టించి ఇచ్చాము అని చెప్పలేదు. వారు కట్టించి వదిలినటువంటి ఇళ్లను మేము 10,580 ఇళ్ళు పంచాము అని చెప్పాను. ఖచ్చితంగా ఇంకా చాలా ఇళ్ళు ఉన్నటువంటి పరిస్థితి. సుమారుగా గోషామైల్లో 540 ఇళ్ళు ఉన్నాయి ఇప్పటికి కూడా, ఎవరైతే కేటాయించినటువంటి ఇళ్ళు. ఆ ఇళ్లను కూడా ఖచ్చితంగా అర్హులైనటువంటి వారందరూ కూడా పంచుతాం. దాంతో పాటుగా హిల్ట్ పాలసీ ఏదైతే ఉందో కేసు బై కేసుగా అన్ని స్టడీ చేస్తూ ఉన్నారు. ఈ రోజు ఖచ్చితంగా దాని పట్ల స్పష్టమైనటువంటి చర్చ ఈ రోజు హౌస్లో ఉంది. దయచేసి ప్రధాన ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏమాత్రం మీకు చిత్తశుద్ధి ఉంటే, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల పట్ల మీకు ఏమాత్రం ప్రేమ అభిమానం గనక ఉంటే, ప్రజాస్వామ్యం పట్ల మీకు నమ్మకం ఉంటే వచ్చి హౌస్ లో చర్చించండి. దాని పట్ల 3 నుంచి 4 గంటల చర్చ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ కాలుష్యాన్ని మనం అధిగమించాలి, కాలుష్యం లేకుండా చేయాలి, కాలుష్య రహితంగా హైదరాబాద్ తయారు చేయాలనేది. సో అంత ఇండస్ట్రీ టోటల్ గా తరలించేస్తారా అవుట్ కి? అంటే ఎక్కడైతే అధికంగా కేస్ బై కేసు అని ఇందాక నేను చెప్పినట్టుగా ఎక్కడైతే అత్యధికంగా పొల్యూషన్ అవుతా ఉందో దాన్ని ఫస్ట్ ఫేజ్ లో తీసుకొని కేసు బై కేసుగా ఏరియా వైజ్ గా ఆల్రెడీ ఈ పొల్యూషన్ బోర్డు వాళ్ళు స్టడీ చేస్తున్నారు కాబట్టి ఇండస్ట్రీస్ మినిస్టర్ తోటి దాన్ని కన్సల్టేట్ చేసుకొని వాటన్నిటిని కూడా త్వరితగతిన దాన్ని తరలించి హైదరాబాద్ విస్తరిస్తున్నటువంటి ధర్మిల దాన్ని సేఫ్ జోన్ గా కాలుష్య రహితంగా తయారు చేయడమే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. అయితే గుడ్డు మీద ఈకలు వీకే ప్రయత్నంగా బీఆర్ఎస్ కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రయత్నం చేస్తే ప్రజా ప్రభుత్వము ప్రజల కోసము సంపద పెంచడం, సంపద పంచడమే మా లక్ష్యం. అంతే తప్పితే వాళ్ళు ఏదైతే చేస్తా ఉన్నారో అది సత్యదూరమైనటువంటి వాస్తవాలు. తప్పకుండా కాలుష్య రహిత హైదరాబాద్ తయారు చేయడం, ఏదైతే పారిశ్రామిక వాడలు ఉన్నాయో వారికి ఎక్కడ కూడా ఇబ్బంది జరగకుండా వారికంటే ముఖ్యంగా ప్రజల ప్రయోజనమే మా ప్రజాప్రభుత్వం యొక్క ఉద్దేశం. అంతే అధిక కాలుష్యం ఉన్న వాటినే పక్కన పెట్టి మూసివేసినటువంటి ఫ్యాక్టరీల వైపే, ఇండస్ట్రీస్ వైపే మీరు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా అక్కడ ల్యాండ్ బ్యాంక్ ఉంది కాబట్టి ఆ ల్యాండ్ తీసుకునేటువంటి ప్రయత్నం ఇప్పుడు రన్ అవుతున్న వాటిపైన ఏం దృష్టి పెట్టలేదు. సో అక్కడ కాలుష్యం ఎలా తగ్గినట్టు అవుతుంది అనేది ఒక ప్రధానమైనటువంటి క్వశ్చన్ ఉంది. నేను ఏమంటున్నానంటే కేస్ బై కేస్ అన్ని పారిశ్రామిక సంస్థలని ఏవైతే కాలుష్యం ఎక్కువగా వస్తున్నటువంటి సంస్థలు కానీ దాని తర్వాత నెక్స్ట్ లెవెల్లో ఉన్నటువంటి పొల్యూషన్ బోర్డు కానీ ఇండస్ట్రీస్ కానీ రెండు సమన్వయం చేసుకొని ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక తయారు చేసినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని స్పష్టంగా ఈ రోజు హౌస్ లో ప్రకటించే అవకాశం. ఫైనల్ గా దిలీప్ రెడ్డి గారు ఒక లైన్ లో చెప్పగలరు. కాంగ్రెస్ ప్రతినిధి గారు వెనక చెప్పినా ముందు చెప్పినా ఇప్పటికి ఇల్లులు కేసీఆర్ గారే కట్టించారు, కేసీఆర్ గారు కట్టించిన ఇల్లులే మేము ఇస్తామని ఇప్పటికి కూడా ప్రజలకు ఒక్క ఇల్లు కూడా వీళ్ళు కట్టలేమని చెప్పి కూడా ఇండైరెక్ట్ గా ఒప్పుకున్నారు. దానికి ధన్యవాదాలు. మిగతా ధన్యవాదాలు చెప్తున్నామండి. వాళ్ళు ఒప్పుకున్నారు, ధన్యవాదాలు. వాళ్ళు కట్టలేము, కేసీఆర్ గారు కట్టిన ఇస్తున్నాం, కేసీఆర్ గారు చెప్పినవి చేస్తున్నాం, కొత్తగా ఏం చేయాలని అది పక్కకు పెట్టండి. ఇంకొకటి కేసు ఈరోజు పాలసీ పైన చర్చ జరుగుతుంది, అసెంబ్లీకి రండి అని అన్నారు. అసెంబ్లీకి తప్పకుండా వస్తాం, మీరు మైక్ కట్ చేయకపోతే అసెంబ్లీకి తప్పకుండా వస్తాం. మీరు ప్రతిపక్షాల గొంతు నొక్కకపోతే మీరు అడిగిన ప్రశ్నలకు క్రమంలో అసెంబ్లీలో హిల్ట్ పాలసీకి సంబంధించి ఇవాళ సర్కార్ నుంచి క్లారిటీ వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. చూద్దాం.